వండే విధానం చూపిస్తున్నా నేను. ఎందుకంటే జొన్న అన్నము లావు ఉన్నోళ్ళకి కూడా వెయిట్ కూడా తగ్గొచ్చు. కొన్ని క్యారెట్లు వేసిన నేను, ఎందుకంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టము. అన్నిటికీ అంటే జొన్న అన్నంలో ఉట్టిన జొన్న కదా, అలవాటు లేని వాళ్ళకు అలవాటు ఉన్న వాళ్ళకి ప్లాస్టిక్ కప్, అది ప్లాస్టిక్ కప్ కాబట్టి ఏం కాదు, నీళ్ళు పోసుకోనికి ఏమవుతుంది. నీళ్ళు పోయడానికి ప్లాస్టిక్ కప్పు ఏం కాదు. నేను 2 కప్పులు వేసిన నీళ్ళు, 3 కప్పులు. తర్వాత ఇది 4 కప్పుల వాటర్ వేసిన. ఎందుకు 4 కప్పుల వాటర్ వేసిన అంటే 4 కప్పుల వాటర్ వేసి కప్పుకు 4 కప్పుల వాటర్. తర్వాత దీంట్లోకి వేయాల్సింది ఇగో ఉప్పు. అయిపోయాయి. అది మనం కూరలు కాబట్టి ఇప్పుడు ఇది నీళ్ళు మంచిగా మరిగిపోతాయి. మరిగిపోయిన తర్వాత రవ్వ ఉంది కదా, ఈ గ్లాస్ ఒక్క గ్లాసు ఇది వేసుకున్నాం. ఇది 4 కప్పులు అంటే పొద్దున టిఫిన్ తినేటోళ్ళకు రాత్రి మధ్యాహ్నం లంచ్కైనా పనిచేస్తుంది. ఇంత ఇదైతే పనిచేస్తుంది. ఇది 1 కప్పు. ఈ కప్పటి సరిపోతుంది, ఇంత సరిపోతుంది 4 కప్పులకి. ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి 4 కప్పుల నీళ్ళు పడుతుంది. ఇట్లా వండుకోండి. ఎవరైనా సరే హెల్దీ ఫుడ్ కావాలంటే ఇది వండుకుంటే బరువు ఉన్నది కూడా బరువు తగ్గుతారు. ఎందుకంటే వెనకటి రోజులలో అమ్మమ్మలు, నాయనమ్మలు, మన అమ్మలు జొన్న రొట్టెలు, రాగి జావా, అంటే మా ఊళ్ళో అయితే కయ్యంబలు అంటారు, కానీ రాగి జావా అన్నీ తాగుతారు, గట్టిగా ఉంటారు. మనం కూడా అట్లనే ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మనము ఇప్పుడు బియ్యం మంచిగా వస్తలేదు, వచ్చినాకైనా బాస్మతి బియ్యం అని ఇంకా అది తినొద్దు కూడా. అన్నము కొద్దిగా తిందాం ఒక పూట, అట్లంటే అన్నం తినకుండా బతకలేం. కానీ కొంచెం ఒక పూట ఏదో ఒక రోజు అయితే తిందాం. శనివారం ఆదివారాలు మనం చికెన్ మటన్ వండుకున్నప్పుడు బగారనమా అట్లా తిందాంలే. కానీ ఇదైతే పప్పులకు పచ్చళ్ళకు ఇంకా నాన్ వెజ్ తింటోళ్ళకైతే మా ప్రతి ఒక్క నాన్ వెజ్లో సూపర్ ఉంటుంది. ఇది మీకు బాగుంటుంది, చూడండి, తినండి. సరేనా? బాయ్ తల్లి అందరికీ.